హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ నవీన్ అఫీషియల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కట్టె పొంగలి. ఇది చాలా టేస్టీగా ఈజీగా చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్లోకి త్వరగా అయిపోయే రెసిపీ ఇది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి ఒక గ్లాస్ బియ్యం, 3/4 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ తీసుకొని శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత నేను దీన్ని కుక్కర్లో చేస్తున్నానండి. మీరు కావాలంటే నార్మల్ దాంట్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యం పెసరపప్పుని కుక్కర్లో వేసేస్తున్నాను. కుక్కర్లో వేసేసి మనం ఒక గ్లాస్ బియ్యం 3/4 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఇందులోకి 5 గ్లాసుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. ఎప్పుడైనా సరే కట్టె పొంగలి బాగా మెత్తగా ఉడికితేనే చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో 5 గ్లాసుల నీళ్లు పోసుకున్నాము. 5 గ్లాసుల నీళ్లు పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టాలండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలపండి. ఈ రెండు కలిపిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. ఫోర్ టు 5 విజిల్స్ వచ్చినాక చూడండి రైస్ ఎంత మెత్తగా బాగా ఉడికిందో. 5 గ్లాసుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. చాలా మెత్తగా ఉడికింది. తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న బాండీ కానీ కడాయి కానీ ఏదో ఒకటి పెట్టుకోండి. దీంట్లో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. మీరు కావాలంటే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. నేను 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఈ నెయ్యిని కొంచెం హీట్ అవ్వనివ్వండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం చిట్టపట్టలాడిన తర్వాత ఇందులోకి ఒక 10 పలుకులు జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు ఎంతైనా వేసుకోవచ్చు. జీడిపప్పు ఎక్కువ వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. తరువాత ఇందులోకి 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ కొంచెం దూరగా వేపండి. ఈ కొంచెం వేగుతుండగా కొంచెం కరివేపాకు, కొంచెం 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వీటిని దోరగా వేయించాలి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని ఈ కుక్కర్లో ఉన్న రైస్ పప్పు బాగా ఉడికింది కదండి దాంట్లో వేసేసుకోండి. దాంట్లో వేసేసుకొని చాలా బాగా కలపండి. పోపు వేయంగానే స్మెల్ చాలా బాగా వస్తుందండి, నెయ్యి స్మెల్. ఇది బాగా కలిపిన తర్వాత బౌల్లో తీసుకోవడమే. అంతే, టేస్టీ కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లక్ష్మీ నవీన్ అఫీషియల్ అండి. నేను